నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలోని మాలగట్టు సమీపంలో గొర్రెల మందపై గుర్తు తెలియని జంతువు దాడి చేసింది. జంతువుల దాడిలో 19 గొర్రెలు పిల్లలు మృత్యువాత పడగా మరో 6 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కొండ్రావుపల్లికి చెందిన కూర్వా బీరయ్య మాలగట్టు సమీపంలో వలవేసి 300 గొర్రెల మందను నిలిపి ఇంటికి భోజనాలకు వెళ్లారు. ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని జంతువులు వచ్చి మందపై దాడి చేశాయి. దాడిలో 11 గొర్రెలు 8 పిల్లలు చనిపోగా 6 గొర్రెలు తీవ్రంగా గాయపడి కొనూపిరితో ఉన్నాయి. భోజనానంతరం బీరయ్య వచ్చి చూస్తే మంద లేకపోవడంతో చుట్టుపక్కల వెతికి చూడగా మృతి చెందిన గొర్రెలు కనిపించాయి. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఘటనపై అధికారులకు బీరయ్య సమాచారం ఇచ్చాడు. బాధితుడు బీరయ్య కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపాడు. నా పేరు శివ, కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామం. మాది మొత్తం మాలగట్టు సమీపంలో గొర్రెల మంద ఆపుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు నైట్ 9 గంటల 10 లోపు మధ్యలో వచ్చి కత్తులతో పొడిచిండ్రు. దాదాపు 250 గొర్రెలలో 25 గొర్రెలు చనిపోయినాయి. పోలీసులకు కంప్లైంట్ ఫిర్యాదు చేసినాం. మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాం.